రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. సమాజంలో ఎన్టీఆర్ యొక్క ప్రవేశం అదేవిధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు జాతికి సువర్ణాధ్యాయంగా మనం భావించవచ్చు. కేవలం అప్పటి వరకు అగ్రవర్ణాలకి ఇతర ధనవంతులకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు ఎన్టీఆర్ బయటకు వచ్చిన తర్వాత, ఆయన పార్టీ స్థాపించిన తర్వాత సామాన్యులకి అట్టడుగు వర్గాలకు కూడా ఈ యొక్క రాజకీయ ప్రవేశం కల్పించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ పదవులు కట్టడమే కాకుండా వారి శ్రేయస్సు కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డటువంటి సంఘ సంస్కర్త ఎన్టీఆర్. ఆయన చేసినటువంటి మేలు, అదేవిధంగా మహిళలకి సరిగా అవకాశాలు లేనటువంటి సందర్భంలో మహిళలకు సమాన ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాకుండా వారికి ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మహిళల జోలికి వచ్చినటువంటి వారు ఎంతటి వారినైనా కానీ కఠిన శిక్ష విధంగా చట్టాలు తీసుకురావటం, జోగిని వ్యవస్థ నిర్మూలించడం, ఇలాంటి ఎన్నో సుదీర్ఘమైనటువంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం, అడుగు వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం చేసినటువంటి వ్యక్తి. ఆయన గతించిన తర్వాత కూడా ఆయన యొక్క సిద్ధాంతము, ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం, ఇప్పుడున్నటువంటి తరానికి తెలియజేయడం కోసం పార్టీ కార్యకర్తలుగా మేము పాటుపడుతున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులుగా కూడా ఎంతోమంది పార్టీ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని వస్తున్న సందర్భంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ యొక్క సుగుణాలను, ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు తెలియజేయడమే కాకుండా ఆయన యొక్క సిద్ధాంతాన్ని రాబోయేటువంటి యువకులకి ఏ విధంగా ఆయన విశిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి, వారి ఆశయాలను మనం ఏ విధంగా కొనసాగించాలి, సమాజానికి ఏ విధంగా అవసరం లేని విషయాలను కూడా మనం రాబోయే రోజుల్లో తెలియజెప్పడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. కేవలం ఇలాంటి అన్నదానము, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘం బోధన్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్లడ్ డొనేషన్ చేసినటువంటి వారికి కానీ పాల్గొన్నటువంటి అందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. జై హింద్, జై ఎన్టీఆర్. పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నందమూరి నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా గత 29 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరం, అన్నదాన శిబిరం 2 ఏర్పాటు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.